ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయం 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. మీలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పేసి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి కారణమే అది. పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో చనిపోతూ తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా అపవిత్రం చేసేసుకుంటున్నటువంటి వారందరినీ కూడా పవిత్రపరిచి రక్షణ మార్గంలోనికి నడిపించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ సత్యాన్ని తెలియక ఎంతో మంది వ్యక్తులు ఇంకా వారి యొక్క జీవితాన్ని పాపంలోనే గడుపుతూ నరకానికి పాత్రులైపోతున్నారు. అయితే మానవుడు తన యొక్క జీవితాన్ని పవిత్రపరచుకోవడం కోసం ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఎంతో భక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే నీ హృదయం పవిత్రపరచబడకుండా బాహ్య సంబంధంగా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. అయితే హృదయాంతరాలు ఎరిగినటువంటి దేవాతి దేవుని దగ్గర నువ్వు వచ్చినట్లయితే కనుక నీ హృదయాన్ని పవిత్రపరిచి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేసి రక్షణ మార్గంలోనికి ఆయన నిన్ను నడిపిస్తానంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మాటలు విన్నటువంటి నీ జీవితాల్లో నీ యొక్క జీవితం పవిత్రపరచబడాలంటే పవిత్రుడైనటువంటి దేవాది దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే కనుక ఆయన నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.